అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం ముందు మన స్తుతి అంశం గడ్డి పువ్వులను చూడుడి. లూకాసు వార్త 12వ అధ్యాయం 27-28 వచనాలు చదువుకుందాం. పువ్వులేలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. నేడు పొలములో ఉండి రోపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగూ అలంకరించిన ఎడ్ల అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములనిచ్చును. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకుంటున్న ఈ స్తుతి అంశములో భాగంగా గడ్డి పువ్వులను చూడుడి. దానిపైన వచనాల్లో ఆకాశ పక్షులను చూడుడి, కాకులను చూడుడి అని ఆయన ఒక హెచ్చరిక, ఒక సందేశం, ఒక ఆజ్ఞలు మనకు దయచేస్తున్నారు. యేసు ప్రభు వారు ఈ లోకములో ఉన్నప్పుడు అనేక మాటలు, అనేక ఆజ్ఞలు, అనేక బోధలు ఆయన మనకు అనుగ్రహించాడు. ఆయన అనేక మాటలు, అనేక ఉపమానాల రీతిలో, అనేక ప్రసంగాల రీతిలో ఆయన తెలియచేసినట్లుగా లేఖనాలు చదువుట ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక్కడ గడ్డి పువ్వు గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. మానవుడు ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అని శరీరమును గురించి, దేహమును గురించి, రేపటి దినం ఏమి జరుగుతుందా అని చింతిస్తున్నట్లుగా, వాటన్నిటినీ సమకూర్చుకుంటున్నట్లుగా మనం 12వ అధ్యాయం మొట్టమొదటి వచనం నుంచి అన్నీ చదువుకుంటే, ముఖ్యంగా 13వ వచనంలోంచి చదువుకుంటూ ఉంటే ధనవంతుడు ధనాన్ని సమృద్ధిగా సమకూర్చుకోవటం, కొట్లల్లో వేసుకోవటం, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అనే మాటలు అన్నీ ఆయన జ్ఞాపకం చేస్తూ, ఓయి వెర్రివాడా, ఈ రాత్రికాలం ముందు నీ ప్రాణం అడుగుతుంటే నీవు సిద్ధపరిచినవి ఎవని పక్షన మగును? దేవుని ఎడల ధనవంతుడు కాక తమ కొరకే సమకూర్చుకున్నవాడు అలాగనే ఉండునని దేవుడు 21వ వచనంలో చెప్పినట్లుగా చూస్తున్నాం. కాబట్టి దేవుడు చెప్తున్న మాటల మీరు ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని కాదు, కానీ ఒకసారి ఆకాశ పక్షులను చూడండి, ఒకసారి కాకులను చూడండి. అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, కానీ పరలోకపు తండ్రి వాటన్నిటిని పోషిస్తున్నారు. గడ్డి పువ్వును చూడండి, పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించండి. నిజమే కదా, పువ్వులు తనంతటి తానే ఎలాగూ ఎదుగుతున్నాయో మనందరికీ తెలుసు. అవి కష్టపడవు, అవి వడకవు, అయినా తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదానినైనను అలంకరింపబడలేదు. పువ్వులు, పుష్పాలు ఎందుకు వాడతామో మనకు తెలుసు, అలంకరణ కోసం వాడతాము. అనేక మంది సహోదరులైతే ఆ జడలో పెట్టుకోవడానికి ఆ పువ్వులను అలంకారప్రాయంగా వాడతారు. కొన్నిసార్లు ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు వివాహాల్లో పూలను అలంకారంగా వాడతారు. పూలను అనేక విధాలుగా, అసలు పూలు వాడేదే అలంకరణ కోసం. పూలు సుగంధాలని ఇస్తుంటుంది, పూలు పరిమళాన్ని జదులుతుంటుంది, పువ్వులు సువాసన కలుగు చేస్తుంటుంది, పువ్వులు అనేక మందికి ఆహ్లాదాన్ని, సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆ పువ్వు తీసుకున్నప్పుడు ఆ పువ్వు నుంచి వచ్చే ఆ వాసన ద్వారా అనేక మందికి సంతోషాన్ని కలిగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పువ్వు, పుష్పము అలంకరణకు సాదృశ్యము. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనను అలంకరింపబడలేదని. అంటే సొలొమోను ఒక రాజుగా ఆయన ఎంతో అలంకరింపబడి, అంత ధనవంతుడు కదా. సొలొమోను కాలంలో ఆ దేశము సకల అభివృద్ధిని చెందించి విస్తారమైన ధనధాన్యములతో సమకూర్చబడి, ఆయన వేసుకున్న వస్త్రము, ఆయన ఉంటున్న నివాసము చాలా గొప్పగా అలంకరింపబడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. పువ్వుల గురించి ఆయన సంబోధిస్తూ, పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, అవి వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. నేడు పొలములో ఉండి పువ్వుల గురించి, గడ్డి పువ్వుల గురించి దేవుడు చెప్తున్నాడు. రేపు పోయిలో వెయ్యబడే అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడలా అల్ప విశ్వాసులారా. మనము ఈరోజు పొయ్యిలో ఉండే పువ్వు అంతే కదా, పుష్పం మహా అంటే ఒకరోజు, రెండో రోజుకి అది వాడిపోతుంది. పొలములో ఉన్న పుష్పము పొయ్యిలోకి వస్తుంది, మధ్యకాలము ఒకరోజు, మహా అంటే 2 రోజులు.
అదే దేవుడు చెప్తున్నాడు, పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడు, అవి కష్టపడు వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వాటిని ఒకదాని వల్ల అలంకరింపబడలేదు. నేడు పొలములో ఉంటుంది, రేపు పొయ్యిలో ఉంటుంది. పువ్వు యొక్క ఆయుష్, పువ్వు యొక్క వయసుని, పువ్వు యొక్క స్థితిని మనం చూస్తే ఈరోజు పొలములో ఉంటుంది, రేపు పొయ్యిలో ఉంటుంది. మనం అలాంటి వారం కాదు. మనకి దేవుడు ఒక ఆయుష్ని ఇచ్చాడు. కొన్ని సంవత్సరాలు మనం ఈ భూమి మీద మనం జీవిస్తూ ఉన్నాం. పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడి అడవిగడ్డినే దేవుడు ఇంత గొప్పగా పువ్వుని అలంకరించే స్థితిలో పువ్వుని దీవించి ఆశీర్వదించాడంటే, అల్ప విశ్వాసులారా మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములు ఇచ్చును కదా అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నట్లుగా ఈ లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి మనము అల్ప విశ్వాసుల వలె ఉండొద్దని దేవుడి మాటల ద్వారా మనకి జ్ఞాపకం చేస్తూ మనకి హెచ్చరికలతో కూడిన భాగాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇట్టి జ్ఞానాన్ని, ఇట్టి ఆజ్ఞలను దేవుడి ఉదయకాలమందు మనకు అనుగ్రహించిన ఆ రక్షకుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇంతలో మాయమైపోయి, అంతలో కనబడి, అంతలో మాయమైపోయి మన జీవితాల్ని ఆయన సదాకాలం ఆయనతో ఉంచటానికి ఆ దేవాతి దేవుడి లోకానికి వచ్చి కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి, శిలువలో మరణించి, మరణాన్ని జయించి తిరిగి లేచి ఆయన ఆరోహణమయ్యాడు. మన జీవితాన్ని కూడా ఆయన వెలుగొందే స్థితిలో, శ్రేష్టమైన స్థితిలో, ఉన్నతమైన స్థితిలో ఆ పరలోక పట్టణంలో మనల్ని వారసులుగా చేసినందుకు అట్టి స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం వందనములైనా. పువ్వులు ఎలాగున్నాయో చూడమన్నారు. అవి నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడే వాటికే అంత గొప్పగా మీరు అలంకరించారు. వాటికంటే శ్రేష్ఠులైన మమ్మల్ని మీరు ఇంకా గొప్ప ఉన్నత స్థితిలో ఉంచుతారని లేఖన భాగం ద్వారా మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.